మరి మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో మహబూబ్ నగర్ పట్టణంలో 4000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ కాంగ్రెస్ గతంలో ఉన్నప్పుడు ఇచ్చిన పట్టాలనే ఈ రోజు తిరిగి అవేదో ఆక్రమణల కింద చిత్రీకరించి దయా దాక్షిణ్యం లేకుండా ఉదయం 3 గంటలకి నోటీసు లేదు, కనీసం పేదవాళ్ళనే సోయి లేదు, ఆ పేదవాళ్ల పిల్లలు అక్కడ చదువుకుంటున్నారనే జ్ఞానం లేదు, వాళ్ళంతా దివ్యాంగులనే ఇంగిత జ్ఞానం కూడా లేదు. కనీసం ఇంత కుసంస్కారంగా బుల్డోజర్లను ఇంటి మీదికి పంపి వాళ్ళందరినీ పొద్దున 3 గంటలకు వచ్చి నిర్దాక్షిణ్యంగా 29 ఆగస్టు నాడు కొట్టిపారేసినారు. 75 ఇండ్లు నేలమట్టం చేసినారు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, పదే చెప్తుంటావు పాలమూరు బిడ్డను, నేను మీ పాలమూరు బిడ్డల ఆశీర్వాదంతోనే ముఖ్యమంత్రి అయినాను అని చెప్తా ఉంటావు. ఎందుకు నువ్వు ముఖ్యమంత్రి అయింది? పేద ప్రజల కడుపు కొట్టనిక? పేద ప్రజలు మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలలో ఇండ్లు కట్టుకుంటే వాటిని కూలగొట్టనిక? ఈ రోజు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఒక్క కారణం చెప్పగలుగుతారా ఫలానా కారణంతోనే అక్కడ కూలగొట్టినామని?